అమ్మోరు ఫిబ్రవరి 16 నుండి రాత్రి 7:30 మీ ఈటీవీలో. ఇవే ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. డబ్బులు అవసరమయ్యే చోట మన ఆత్మాభిమానాలు ఏం పనిచేస్తాయి చెప్పు? దీపకాన్ పన్నది డబ్బులతో ముడిపడిన విషయం. ఇప్పుడు దీపకి మనం 3 పూట్ల తిండి పెట్టడం కూడా గగనం అయిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనని వాళ్ళ బంధువులింటికి పంపించడమే మంచిది. ఎంత కష్టమైనా సరే దీప కాన్పు బాధ్యత నాది అని దీపకి నేను మాటిచ్చానమ్మా. ఇప్పుడు సమస్యలొచ్చాయని ఆ మాట తప్పలేను. నా బాధ్యతని మర్చిపోలేను. మన ధైర్యాన్ని పరీక్షించడానికే దేవుడు కష్టాలు పెడతాడు అంటారు. చూద్దాం ఇంకెన్నాళ్ళు బాధలు పెడతాడో. అయినా నాకు కష్టాలు కన్నీళ్లు కొత్తేమీ కాదు కదమ్మా. నా కళ్ళు ఆనంద భాష్పాలతో తడిచిన క్షణాల కన్నా కన్నీళ్లతో తడిచిన రోజులే ఎక్కువ. వాటి గురించి నేను లెక్క చెయ్యను. దీప కడుపున పుట్టబోయేది నా వంశోద్ధారకుడు. వాళ్ల కోసం ఎంత కష్టం వచ్చినా ఓర్చుకొని ఇచ్చిన మాటని నిలబెట్టుకుంటాను. సరే, నువ్వు మొండిదానివని తెలుసు కూడా ఒప్పించాలనుకోవడం నాదే బుద్ధి తక్కువ. సరిగ్గా డబ్బుల్లేని టైంలోనే 3 రోజుల నుంచి తలనొప్పి తగ్గకుండా వస్తుంది. ఏం చేస్తే తగ్గుతుందో ఏమో. నమస్తే మేడం. నేను సస్పెండ్ అయ్యారని ఇలా సెల్యూట్ చేసి గుర్తు చేయాల్సిన పనిలేదు ఎస్ఐ గారు. మీ స్టేషన్లో పరిష్కారం కాని కేసులు గుట్టలు గుట్టలుగా పేర్కొనుంటాయి. వెళ్ళి వాటికి సొల్యూషన్ చూపించండి. సారీ మేడం, మీ మీద పెట్టిన కేసులో మీ తప్పు లేదని తెలిపే ప్రూఫ్స్ మాకు లభించాయి. వాట్? ప్రూఫ్స్ దొరికాయా? మీరు చెప్పేది నిజమేనా? నిజం మేడం. మీరన్నట్టే మీ మీద కుట్ర చేసి మిమ్మల్ని అన్యాయంగా కేసులో ఇరికించి జైలుకు వెళ్లేలా చేశారు. నేను కూడా అహంకారంతో తొందరపడి మీ మనస్సు నొప్పించేలా ట్రీట్ చేశాను, కామెంట్ చేశాను. నిజం తెలిసాక రీగ్రెట్ అవుతున్నాను. అందుకే నిజం తెలిసాక మీకు సెల్యూట్ చేయకుండా ఉండలేకపోయాను. అంతేకాని మిమ్మల్ని కించపరచాలని కాదు మేడం. నాకు కావాల్సింది మీ సారీలు కాదు ఎస్ఐ గారు. నన్ను జైలుకి పంపిన వాళ్ళెవరో తెలియాలి. చెప్పండి, ఎవరు వాళ్ళు? ఆ దుర్మార్గులు ఎవరైనా, ఎంత పెద్దవాళ్లైనా సరే నేను వదిలిపెట్టను. నేను పడ్డ క్షోభకి 10 బాధ అనుభవించేలా చేస్తాను. అన్యాయాన్ని న్యాయం ఓడిస్తే ఎలా ఉంటుందో, నిప్పుని అరచేతితో అణచాలను చూస్తే ఏమవుతుందో అందరికీ కనువిప్పు కలిగేలా చేస్తాను. వాళ్ళు ఎవరో చెప్పండి ఎస్ఐ గారు, చెప్పండి. చెప్తాను మేడం. హానెస్ట్గా డ్యూటీ చేసే వాళ్ళకి శత్రువులు ఉండడం సహజం. కానీ మీ వాళ్ళు అనుకున్న వాళ్లే శత్రువులై మీకు వెన్నుపోటు పొడిచి జైలుకు పంపించారు. ఆపండి ఎస్ఐ గారు. మీ నోటికొచ్చింది మాట్లాడి నన్ను కన్ఫ్యూజ్ చేయాలని చూడకండి. నా అనుకున్న వాళ్ళు నా కోసం ప్రాణాలిస్తారే తప్ప కల్లో కూడా వెన్నుపోటు పొడవాలనుకోరు. అనవసరంగా టాపిక్ డైవర్ట్ చేయాలని చూడకండి. నిజమేంటో చెప్పండి. ఇంటి దొంగని ఈశ్వరుడైన పట్టలేడని ఊరికే అనరు కదా మేడం. మీరు జైలుకి పోవడానికి కారణం మీ అక్క వాళ్ళ అమ్మాయి కీర్తి, అంటే మీ బావగారు రాజశేఖర్. నో, మీరు అబద్ధం చెప్తున్నారు. మీకు సాక్ష్యాలు చూపిస్తాను, అప్పుడైనా నమ్ముతారో లేదో మీ ఇష్టం. ఒక్క నిమిషం మేడం.
ఈ ఫైల్ చూడండి మేడం. ఆ రోజు బ్రీఫ్ కేసులో ఉంది కీర్తి గాజులేనని బిల్లులో ఉంది, కానీ నమ్మలేకపోతున్నాను. ఇది ఫేక్ అయి ఉండొచ్చు కదా. అలా మీరు డౌట్ పడ్డంలో తప్పులేదు మేడం, కానీ నమ్మి తీరాలని ఆధారాలు చెప్తున్నాయి. ఇంకో ప్రూఫ్ కూడా చూపిస్తాను, చూడండి. ఇది చూడండి. బావగారి చేతిలో బ్రీఫ్ కేసు ఎందుకుంది? మా డౌట్ కూడా అదే మేడం. ఆ డౌట్ క్లియర్ అవ్వాలంటే ఆ తండ్రి కూతుర్లిద్దరి పేర్లు కూడా ఎఫ్ఐఆర్లో నమోదు చేసి ఎంక్వైరీ చేస్తే మరిన్ని నిజాలు బయటకు వస్తాయని మేము డిసైడ్ అయ్యాం. నా వాళ్ళు నా మేలు కోరుతారే కానీ నా పతనాన్ని ఎందుకు కోరుకుంటారు? ప్రాణం పోయినా ఇలాంటి తప్పుడు పని చెయ్యరు. ఇదంతా అక్కకి తెలిస్తే తట్టుకోలేదు. ఇప్పటికే కీర్తి పెళ్లి ఆగిపోయిందని కుమిలిపోతూ ఉంది. ఇలాంటి టైంలో కీర్తి తన ఇంటి మనిషి మీద కుట్ర చేసిందన్న విషయం గురించి బయటికి తెలిస్తే తనకిక లైఫ్లో పెళ్లి కాదు. ఆ బాధ భరించలేక ఏదైనా అఘాయిత్యం చేసుకునే ఛాన్స్ కూడా లేకపోలేదు. సార్ ప్లీజ్ మా వాళ్ళ పేర్లో ఎఫ్ఐఆర్లో ఎంటర్ చేయకండి. తప్పు చేసిన వాళ్ళు కళ్ళ ముందు కనపడుతుంటే ఇలా అంటారేంటి మేడం? మీరే ఒకసారి ఆలోచించండి సార్. ఏ అమ్మాయి అయినా ఇలా దొరికిపోవడానికి తన గాజుల్ని బ్రీఫ్ కేసులో పెడుతుందా? పైగా కీర్తి లెక్చరర్గా వర్క్ చేస్తుంది. అలాంటి మనిషి ఇలాంటి చీప్ పనుల్లో ఇన్వాల్వ్ అవుతుందంటే మీరైనా నమ్ముతారా చెప్పండి? ప్లీజ్ సార్ థింక్ చేయండి. ఇక మా బావంటారా? మాట మీద తన ప్రవర్తన మీద నిలకడలేని మనిషిని మీకు కూడా తెలుసు. డబ్బుకి ఆశపడి ఏమైనా చేయడానికి సిద్ధపడే మనిషి. తెలుసు మేడం, కానీ చట్టం సాక్ష్యాలనే నమ్ముతుందని మీకు కూడా తెలుసు కదా. తెలుసు ఎస్ఐ గారు. ఎవరో నా మీద కక్షతో మా వాళ్ళను కూడా ఈ కుట్రలో ఇరికించాలని ఇదంతా చేశారని నాకు అనిపిస్తుంది. కుట్ర చేసిన వాళ్ళు వేరే ఉన్నట్టున్నారు. మా వాళ్ళు అమాయకులని నా మనస్సాక్షి చెప్తుంది. దయచేసి వాళ్ళ పేర్లు ఎంటర్ చేయకండి. నాకు కొంచెం టైం ఇస్తే అసలు నేరస్తులెవరో మీ ముందు నిలబెడతాను. ప్లీజ్ సార్. మీరన్న మాటలో కూడా లాజిక్ ఉంది మేడం. సరే, మీరడిగినట్టే 1 వీక్ టైం ఇస్తున్నాను. ఈలోపు మీ వాళ్ళు నేరస్తులు కాదు అని ప్రూవ్ చేయండి. చేయలేకపోతే మా డ్యూటీ మేము చేయాల్సి వస్తుంది. అలాగే సార్, గడువిచ్చినందుకు థ్యాంక్స్. వస్తాను మేడం. శివంగిలా మారి తనకి జరిగిన అన్యాయానికి బదులు చెప్పబోతున్న దేవికను తప్పక చూడండి. జీవన తరంగాలు ఈ నెల 16 నుండి మధ్యాహ్నం 3:30 నిమిషాలకు.